You felt about the school academics మొత్తం ఎలా ఉండే? బాగుంది మేడం. గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ కేర్, పిల్లల గురించి అంతా ఓకే. ఇంకేమైనా చేంజెస్ యూ వాంట్ టు డూ? చేంజెస్ అంటే ఇంకా కొంచెం పిల్లలకు స్పోర్ట్స్ పరంగా అవి ఉంటే బాగుంటదని మా ఆలోచన. స్పోర్ట్స్ అవి తక్కువ ఉన్నాయి, స్పోర్ట్స్ అవి ఉంటే అదే నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఇంకేమైనా చేంజెస్ కావాలా? ఇంకేం లేదు మేడం చేంజెస్. బోత్ ఆర్ గుడ్. బోత్ ఆర్ గుడ్. ఓకే. యూ ఫెల్ట్ academic overall academics this is to the class teacher and the whole staff and the principal madam, and we want to improve in the maths techniques also, in additions and subtractions, and more in the communication skills. That's overall academic performance manchiga okay, good. IIT and compared to the last year, this year is IIT is there here, and maths labs, English labs, robotic labs are there. We are little bit dissatisfied about the maths lab. It is not that much useful to the students. We want to introduce a maths this year we are going to introduce Vedic maths. Yeah, 6th and 7th. It is for 6th and 7th classes only. Why not for the 4th and 5th? Maybe they are not up to that level. Last year SIP conducted that. No one will get SIP. Academic performance, how you felt? Yeah, better madam, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. Okay. ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ సైడ్ చాలా అంటే స్టూడెంట్స్ కి బెటర్ గా ఇవ్వాలని ఎవ్రీ ఆస్పెక్ట్ లో ప్రిన్సిపల్ మేడం చాలా ట్రై చేస్తున్నారు. Yes sir, yes sir. అండ్ స్టూడెంట్స్ కూడా దానికి రీచ్ అవ్వాలి, అవుతేనే కొంచెం అదవుతుంది. సో దే ఆర్ ఆల్సో పుట్టింగ్ దేర్ ఎఫెక్ట్. మేనేజ్మెంట్ ఎంత ట్రై చేసినా వాళ్ళు కూడా పెడుతున్నారు. దే విల్ పుట్ దేర్ ఎఫర్ట్ సార్. మంచిగా అవుతుంది సార్, నిష్ఠ నో ప్రాబ్లం విత్ హర్. బట్ సమ్ టైమ్స్ షీ విల్ గెట్ అబ్సెంట్, అదొక్కటే ప్రాబ్లం. అదర్వైజ్ సమ్ టైమ్స్ ఐ డు అండర్స్టాండ్. అదర్వైజ్ షీ ఇస్ వెరీ గుడ్. కాంపిటీషన్ కూడా చాలా ఉంది సార్ 4th క్లాస్ లో. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఫైన్ మేడం, నో కంప్లైంట్స్. జస్ట్ ఏంటంటే ప్రెసెంట్లీ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అండ్ ఎనీ సజెషన్స్. మేనేజ్మెంట్ ఇస్ డూయింగ్ వెల్. Okay. Thank you. Thank you sir. And what changes you found in your kids? Basic 3 years నుంచి పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఐ కెన్ సీ మోర్ చేంజెస్ ఇన్ మై కిడ్స్. లైక్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, వాళ్ళ స్టడీస్ కానివ్వండి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దెమ్. Improvement is there. వెరీ మచ్ హ్యాపీ విత్ దెమ్. లైక్ మ్యాథ్స్ ఇద్దరు జెమ్స్ వాళ్ళు బేసిక్ మ్యాథ్స్ లో. మిగిలినవి కూడా బాగా చేస్తున్నారు. అండ్ లైక్ నేను తెలుగు, హిందీ ఇవన్నీ లాంగ్వేజెస్ నాకు కష్టంగా అనిపించింది స్టార్టింగ్ లో. బట్ మెల్లిమెల్లిగా చాలా పికప్ అయ్యారు. చాలా అంటే చాలా పికప్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏది చూపించినా చదివేస్తారు, రాసేస్తారు. సో ప్రాబ్లం లేదు. అండ్ వాట్ ఐ లైక్ మోస్ట్ అంటే హ్యాండ్ రైటింగ్. ఇద్దరు హ్యాండ్ రైటింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ గట్టిగా చేస్తారు. అండ్ హ్యాండ్ రైటింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పెద్దోడు రాస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. నాది డాక్టర్ రైటింగ్. నా హ్యాండ్ రైటింగ్ బేసిక్ గా డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్. స్పీడ్ గా రాయడం ఇది ఇచ్చినప్పటి నుంచి కదా. వాడి హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు అబ్బా నేను కూడా హ్యాండ్ రైటింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వన్ సజెషన్ ఏంటి అని అంటే బేసిక్ గా స్పోర్ట్స్ బేసిక్ గా అది ఇండోర్ గేమ్స్ అవనివ్వండి, అవుట్డోర్ గేమ్స్ అవనివ్వండి, లైక్ క్రికెట్ మనందరికీ తెలుసు. లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు పిల్లలకి. అండ్ వాళ్ళు బేసిక్ గా స్పోర్ట్స్ లో కూడా ముందరావంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ లో ఉంటే నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్. వాళ్ళు స్పోర్ట్స్ ఒకటి ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్. లైక్ క్యారమ్స్ అవనివ్వండి, చెస్ అవనివ్వండి, బ్యాడ్మింటన్ అవనివ్వండి, టేబుల్ టెన్నిస్, సాఫ్ట్ ఆర్చరీ అవనివ్వండి, క్రికెట్ అవనివ్వండి, కబడ్డీ, ఖోఖో. ఈవెన్ నేను కూడా మన ఇట్లానే ఇంట్లో ఆడిపిస్తూ ఉంటా పిల్లల్ని, అది ఇది ఆడిపిస్తూనే ఉంటా. బట్ కబడ్డీ ఆడుతుంటే దే డోంట్ నో కబడ్డీ ఏంటిది తెలియదు, ఖోఖో తెలియదు. ఇవన్నీ జస్ట్ స్పోర్ట్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగితే లైక్ కంప్లీట్ ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే చెప్తున్నాము, భారతి కూడా HPS DPS లాగా భారతి కూడా అక్కడి వరకు వెళ్ళాలి. వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది సార్ స్కూల్? హౌ బాగుంది మ్యామ్.
తొందరనే ఇంక్రిమెంట్ చాలా చాలా తను వచ్చినప్పుడు షీ వాజ్ లైక్ అంటే డల్లర్ అని ఏం చెప్పము నార్మల్ బట్ చూసేంత వరకు ఇవర్ లైక్ ఏం చదువుతుందో అన్నట్టు అనుకున్నాము బట్ షీ డిడ్ వెరీ వెల్ సార్ షీ కేమ్ ఇన్ టు ది ర్యాంకర్స్ లిస్ట్ ఆల్సో షీ డిడ్ వెరీ వెల్ ఇంకా స్టిల్ యూ వాంట్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ టు బి డన్ ఇన్ స్కూల్ ఇంకేమన్నా చేంజెస్ చేస్తే లేదు అంటే ఇంకెక్కడన్నా నెగిటివ్ గా అనిపించింది మీకు ఇంకేమన్నా ఏం లేదు మేడం నెగటివ్ అని అంటే అంతా బాగానే ఉంది స్టడీస్ టీచర్స్ కూడా బాగా చెప్తారు ఫోకస్ అయినా బాగానే పెట్టారు ఇంకా ఏమన్నా ఇంకా అంటే అంత థ్యాంక్ యూ అందరికి ప్రిన్సిపల్ మేడం కూడా థ్యాంక్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా బాగా అంటే బాగానే ఉందమ్మా ఇక అంటే మైండ్ బట్టి మనది మంచిగా ఉంటేనే బాగుంటది కదా అట్లా ఇంప్రూవ్మెంట్ ఉందా మేడం లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అవ్వడం ఉంది అది, ఉంది. మాట్లాడడం అట్లీస్ట్ కొద్దో గొప్ప మాట్లాడడము మంచిగానే మాట్లాడతాడు కదండి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నట్లో బాగా రావాలని అదొకటి జర ఎందుకంటే ఫోన్ చూడొద్దు అదే ఫోన్ చూస్తారా నోరుతోటి గట్టిగా చెప్పమానండి తలకాయ ఊపొద్దు నోరుతోటి చెప్పమానండి అన్ని లోపల ఉన్నాయి కదా బయటికి చెప్పలేడు చెప్పేదాకా అనిపించను సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది స్కూల్ సార్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ It's very nice. స్టిల్ ఫర్దర్ ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజెస్ ఆల్సో యూ కెన్ గివ్ us suggestions No, so Akhil further, is little bit back in anything yeah, or little bit turned down. in which subject or Telugu or Telugu. తెలుగు ఓకే సార్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఏం లేదండి కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అకాడమిక్ వైజ్ గానీ ఇంకేమైనా Academic wise ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి. చేయాలి అన్ని బాగున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది అకాడమిక్ ఇయర్ Yeah, the academic is very good. Both my kids got first rank in their respective classes. The education part is very good. Last year, it is very happy to hear that you have started annual day, sports day, science fair, and picnic, other activities. so many activities we have done Yes, which yes, it activities should be continued. And in addition to that, they are coming in sports dress on Wednesday and Saturday, but I don't think so. See, the activities in full-fledged. So next year you compulsory have a 1 hour period for on Wednesday and Saturday for sports. That is the good for health for the student as well as visualization for rest of the week. Thank you so much. thank you